ఇప్పుడు ముందుగా 'సలార్‌తో' మీకు ఫేమ్ వచ్చింది కాబట్టి 'సలార్' మూవీ‌ల డైలాగ్‌తో మనం స్టార్ట్ చేద్దాం. రేయ్ అక్కడ ఆగండి రా ప్రొసీజర్ రా చేతులు కట్టుకోండి ఆ, ఓకే. ఈ యొక్క డైలాగ్ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండే? అంటే ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్ అండి. బట్ ఆ చెప్తున్నప్పుడు నేను అలా ఏం ఫీల్ అవ్వలే. హ్మ్. అంటే మనం ఎవరి ముందు చెప్తున్నాం, ఏ సెట్‌లో చెప్తున్నాం ఇవన్నీ. ఎందుకంటే ఇట్స్ ఏ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ ఫర్ మీ టు హ్మ్. యాక్ట్ ఇన్ ఎ డైరెక్షన్ ఆఫ్ ప్రశాంత్ నీల్ సార్, ప్రభాస్ అన్న, హ్మ్. పృథ్వీరాజ్ సార్. అక్కడ ఆల్మోస్ట్ ఇండియన్ ఇండస్ట్రీ లెజెండ్స్ అందరూ ఉన్నారు ఒక రకంగా. టీను ఆనంద్ గారు, హ్మ్. మహేన్ గోపి గారు వీళ్ళందరూ. హ్మ్. ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్ ఫర్ మీ. చెప్తున్నప్పుడు నేను అది ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే అది ఫీల్ అయితే ఆపర్చునిటీని మిస్ చేసుకున్నట్టు అవుతుంది. ఆ ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ అన్ని మనం అక్కడ చూపించుకోలేము. హ్మ్. చెప్తున్నప్పుడు ప్రశాంత్ సార్ ఏం చెప్పారో దాన్ని అలా నేను ప్రెజెంట్ చేయగలిగాను. అంతే. ఓకే. ఓకే. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? రాజమండ్రి అండి. ఓకే. రాజమండ్రి నుంచి ఇప్పుడు హైదరాబాద్‌కి ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరొచ్చి? అరౌండ్ 13 ఇయర్స్ అయిందండి. ఇండస్ట్రీకి ఒక 11-13 బిట్వీన్ అంతే. అంటే ఓకే. అఫీషియల్‌గా వచ్చింది 11 ఇయర్స్ అయింది. హ్మ్. అంతకుముందు డబ్బింగ్ చిన్న చితక అన్నీ చేసుకుంటూ హ్మ్. 13 ఇయర్స్ దాకా. అంటే మీకు బ్యాక్‌గ్రౌండ్ ఎవరైనా సపోర్ట్ ఉన్నారా? లేకపోతే మీరే లేదు. వచ్చారా లేదండి, ఇండస్ట్రీలోకి? ఎవరు లేరు. అంటే ఇండస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ ఎవరు లేరు. హ్మ్. అంటే ఇండస్ట్రీలో ఇప్పుడు వర్క్ చేయాలని మీకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది? అంటే చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్టు. హ్మ్. ఏదైనా స్కూల్ డేస్ నుంచి కూడా ఆ టైప్ ఆఫ్ యాక్టివిటీస్‌కి హ్మ్. ఈవెన్ నా కాలేజ్‌లో ఎవరేమవుతారు అని అడిగినా కూడా నేను ఆర్టిస్ట్ అనే చెప్పేవాడిని. హ్మ్. నాకు గుర్తున్నంత వరకు. ఓకే. సో, అదే ఇష్టం, ప్యాషన్ ఎందుకనే తెలీదు. హ్మ్. తెలుసుకునే లోపే ఇండస్ట్రీకి వచ్చేసానింకా. హ్మ్. అంటే మూవీస్ చూసి చూసి ఒక ప్యాషన్ ఆ! అయిపోయింది మీకు. మూవీస్ చూసి అయింది. ప్లస్ ఇంటర్వ్యూస్ ఎక్కువ అంటే అప్పుడొచ్చే ఇంటర్వ్యూస్ గానీ, హ్మ్. అన్నీ ఇంకా ఎందుకనే తెలీదు, ఇష్టం అంతే. హ్మ్. వచ్చేసాను. ఓకే. యాక్టింగ్ చేసినప్పుడు మీరు ఏ డైలాగ్ ఎలా చెప్పారు? అంటే ఏ డైలాగ్‌తో స్టార్ట్ చేశారసలు? ఇక్కడ సినిమా అహా! లేదు. చేస్తున్నప్పుడా? స్కూలింగ్‌లో మీరు స్కూలింగ్‌లో అంటే అది లైక్ యాక్టింగ్ రిలేటెడ్ కాదు. హ్మ్. జస్ట్ వెనకాల నుంచొని చెప్పేవి. అంటే మనకన్నా ముందు సీనియర్స్ ఉంటారు కదా! అవును. వాళ్ళు యాక్ట్ చేసినప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్స్ వెనకాల నుంచోమనేవారు. హ్మ్. అలా అన్నప్పుడు వాళ్ళ క్లాప్స్ కొట్టినప్పుడు నేను కూడా ఆ ప్లేస్‌లోకెళ్ళాలి అని ఉంటుంది కదా! ఆ! అలాగా బేసిక్‌గా చిరంజీవి గారి ఫ్యాను. ఓహ్! ఆబ్వియస్‌లీ ఆయన సినిమాలన్నీ చూసి డైలాగ్స్ ఇలా చెప్పాలి, ఇలా మాట్లాడాలి, హ్మ్. పాజ్ ఇక్కడ తీసుకోవాలి, ఇలా హ్మ్. అన్నీ అనుకునేవాడిని. ఆ! ఎవరైనా ఏదైనా చేసినప్పుడు బావుంది అనే మాట అంటే కంపల్సరీ దాంట్లో మనం ముందుకెళ్ళాలనుకుంటాం కదా! అవును. ఇంక నేను ఇది ఎంచుకున్నాను. హ్మ్. ఇంకిలా దీంట్లోనే ట్రావెల్ అవుతున్నా. ఓకే. అమ్మా, నాన్న ఏం చేస్తుంటారు? మా ఫాదర్ టీచర్ అండి. ఆయనకి రాజమండ్రిలో ఇన్‌స్టిట్యూట్ ఉంది, ట్యూషన్ సెంటర్. ఓకే. మోడర్న్ ట్యూషన్ సెంటర్ అని ఒకటుండేది. హ్మ్. ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా ఆయన చెప్తున్నారు. ఒక 53 ఇయర్స్ నుంచి ఉందనమాట. హ్మ్. సో, అమ్మ హౌస్ వైఫ్. ఇద్దరు కలిపే మెయింటైన్ చేసేవారు. ఓకే. మరి మీకు చెప్పలేదా? మీరు ఇప్పుడు ఇన్‌స్టిట్యూట్ కాబట్టి, టీచింగ్ కాబట్టి, ఇప్పుడు వాళ్ళలో గూడా అనుకుంటారు గదా! అసలు ఆ! మా అబ్బాయి ఇట్లా చదువులో ఫస్ట్ ఉండాలి అని. ఉంటారు గానీ, మా ఫాదర్ ఎప్పుడు కూడా పర్టిక్యులర్‌గా చదువులోనే ఫస్ట్ ఉండాలి. హ్మ్. మా మదర్ గాని, ఫాదర్ గాని హ్మ్. ఇటే ఉండాలి, దీంట్లోనే నా నెక్స్ట్ పేరు నిలబడి ఇలా ఏం లేదు. ఆ! నీ ఇష్టం నీది, ఎక్కడైనా హ్యాపీగా ఉండాలి అనే టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఆ! లక్కీలీ. ఓకే. సో, నన్ను ఎప్పుడు అంటే డిగ్రీ తర్వాత మాత్రం కొంచెం ఎంబీఏ కంప్లీట్ చేసి ఓహ్! తర్వాత నీ ఇష్టం అన్నట్టు చెప్పారు. హ్మ్. సో, ఆ టైంలో కొంచెం కాన్షియస్‌గా ఎంబీఏ ఫినిష్ చేసి అంటే కంటిన్యూ‌గా ఎంబీఏ వరకు ఇప్పటి వరకు చేసారా? అంటే మధ్యలో ఏమన్నా డిస్కంటిన్యూ అని ఏమన్నా చేసారా? చదువు మధ్యలో ఆపలేదు. హ్మ్. 10థ్ క్లాసు ఫెయిలు. సెకండ్ టైమ్ పాస్ అయ్యా. ఓహ్! ఇంటర్మీడియేట్ ఇంకా కంపల్సరీ ఫినిష్ చేయడం తెలిసి డిస్టెన్స్‌లో డిగ్రీ కట్టించారు. ఆహా! అక్కడి నుంచి ఏంటంటే పూణే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో నాకు జాయిన్ హ్మ్. అవ్వడానికి అవకాశం వచ్చింది. కానీ దానికి క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలి. హ్మ్. ఆ ఒక్క వేడి వల్ల డిగ్రీ కంప్లీట్ చేశా. ఓకే. ఆ డిగ్రీ కూడా ఫస్ట్ ఇయర్ ఒక సబ్జెక్ట్, 2 సబ్జెక్ట్ పోయినా ఫైనల్‌గా ఫినిష్ చేశా. హ్మ్. ఇంకా ఎంబీఏ వచ్చే టైంకి మా ఫాదర్ ఏంటంటే, "ఎంబీఏ ఉంటే కొంచెం నీకు హెల్ప్ హ అవుతది. హ్మ్. రేపు ఎలాంటి సిట్యుయేషన్ అయినా కూడా నీకు కొంచెం హ్మ్. వెనకాల డిగ్రీ ఉంటే, మాస్టర్ డిగ్రీ ఉంటే ఇట్ విల్ బీ హెల్ప్‌ఫుల్ ఇన్ అదర్ వేస్ ఆల్సో" అనేప్పటికి కొంచెం ఎంబీఏ ఫినిష్ చేసేందుకు వెయిట్ చేశాను. హ్మ్. అది కూడా ఎంబీఏ కడితే ఇక్కడ హైదరాబాద్ గాని, చెన్నై గాని వచ్చేయొచ్చు, సీట్ వస్తాయి అనుకున్నా. నాకు అది ఆ! తాడేపల్లిగూడెం వచ్చింది. ఓకే. ఈస్ట్ నుంచి వెస్ట్‌కెళ్ళా అంతే. అంతకన్నా దాటలేకపోయా. మరి వెళ్లారా మీరు? ఆ! ఎంబీఏ కంప్లీట్ చేసేసాను. హ్మ్. ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడికి రావడం కోసం అంటే ఓకే. ఫిల్మ్ నగర్ వెళ్ళడం కోసం రూట్‌లు ఎతుక్కున్నా. ఆ! ఇంకా ఎన్ని రూట్లు తిరిగారేంటి మీరు? రాజమండ్రి నుంచి తాడేపల్లిగూడెం దాకా రాగలిగా. ఆ! ఎంబీఏ అయిపోయిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ జాబ్ చేయడానికొచ్చి ఓకే. ఇక్కడ జాబ్ చేసారా? ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌లో చేశాను. ఓకే. ఎన్ని ఇయర్స్ చేసారు? ఇప్పుడు కంటిన్యూ అది చేస్తున్నారా? లేదు, లేదు, లేదు. అది హ్మ్. జస్టు ఒక వితిన్ 3 ఇయర్స్‌లో ఒక 5-6 జాబ్స్ మారాను. ఆ! తర్వాత మీడియాలో 'జీ24 అవర్స్' ఛానెల్‌లో మార్కెటింగ్‌లో వచ్చా. ఓహో! హ్మ్. అది కూడా ఒక హార్డ్‌లీ చాలా తక్కువ కాలం చేశా. హ్మ్. అంటే ఏం లేదు, స్కోప్ ఉండాలి ఇండస్ట్రీకెళ్ళడం కోసం, రూట్ కోసం కదా!
అంత ఓకే. ఫోకస్డ్‌గా ఉండేవాడిని కాదు. హ్మ్. ఇంకా తర్వాత ఇక్కడ డబ్బింగ్స్, యాక్టింగ్ సైడ్ ఇది వచ్చిన తర్వాత బిజీ అయిన తర్వాత ఇంక అన్నీ వదిలేసాను. ఓకే.